అర్ధరాత్రి నుండి వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణ శాఖ ముందు చెప్పినట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ నుండి కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. నేడు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, నంద్యాలలో వానలు కురుస్తాయని చెప్పారు. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బీహార్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణితో ఇవాళ రేపు వర్షగండం పొంచి ఉంది. ఇక ఏపీలో కూడా 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణం కాస్త చల్లబడనుంది. ఆనుడి భగభగలు, మాడు పగిలే ఎండలు, రికార్డులను బ్రేక్ చేస్తున్న ఉష్ణోగ్రతలు. 2 రోజులుగా ఉదయం ఎండలు, మధ్యాహ్నం ఈదురుగాలులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వడగండ్లకు ఛాన్స్. 2-3 రోజుల పాటు రెడ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వార్నింగ్. పశ్చిమ బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని చెప్పింది. ఇవాళ రేపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వివరించింది. హైదరాబాద్ పరిసరాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదు కానున్నట్లు అంచనా వేసింది. ద్రోణి విదర్భ నుంచి మరట్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి కేంద్రం తెలిపింది. పగటిపూట మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఆదేశించారు. సురక్షితమైన భవనాల్లో ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలు బలంగా వీస్తుండటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తూరు మండలం కుంటిభద్రలో పిడుగుపడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది.